వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలైతే ముగిశాయి, కానీ ఎన్నికలు ముగిసినా కూడా అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే పోలీసులు కూడా ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. అయితే పద్మావతి యూనివర్సిటీలో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులపై ఒకరు బాహ్య దాడులు జరుపుకుంటున్నారు. అయితే కొంతమంది ఎక్కువగా వైఎస్ఆర్సీపీ నాయకులు గెలుపుపై ధీమాతో ఉంటే ఎలాగైనా వైఎస్ఆర్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టాలని చెప్పేసి టీడీపీ నేతలు వైసీపీ నాయకుల ఇళ్లను కూల్చడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే గురజాల నియోజకవర్గంలో వైసీపీ నాయకుల ఇళ్లను టీడీపీ నాయకులు కూల్చారు. అయితే ఆ ఇండ్లలో మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు దిక్కతోచిన పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఆ మహిళలందరూ కూడా తలదాచుకోవడానికి ఇల్లు లేకపోతే టెంపుల్స్లో ఉన్నారు. అయితే ఆ టెంపుల్స్లో ఉన్న మహిళలను పరామర్శించడానికి గురజాల ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గారు, ఆ తర్వాత ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడికి వెళ్ళిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులపై కూడా టీడీపీ ముగ్గులు చుట్టముట్టి వాళ్ళ కాన్వాయ్పై దాడులు జరిగే పరిస్థితులు నెలకొంది. ఎందుకు ఇలాంటి పరిస్థితులు? నిజంగా టీడీపీ జనసేన బీజేపీ కనుక గెలిచే అంతవరకు ఓపిక కూడా ఎందుకు పట్టలేకపోతున్నాయి? మరి వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ నాయకులు ఇల్లు ఏం చేసే, వాళ్ళ ఇళ్లని నేలమట్టం చేసే పరిస్థితులు ఎందుకు వచ్చింది? మొన్న చూస్తే మాచర్ల నియోజకవర్గంలో ఒక మండల కన్వీనర్పై టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి అతనికి రక్తం వచ్చేటట్లు కొడితే అతనికి హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయన తలకు కుట్లబడ్డాయి. అయితే ఎక్కడ చూసినా కూడా టీడీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులపై దాడులు చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నికలు పూర్తయిన ఒక రోజు కాకముందే దాడులు జరుగుతున్నాయి. అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఎన్నికల కమిషన్ పిలుపునిస్తున్నప్పటికీ టీడీపీ నాయకులు అయితేనేమి, టీడీపీ కార్యకర్తలు అయితేనేమి అక్కడక్కడ చిల్లరముఖ దాడులు చేస్తూనే ఉన్నారు. ఎక్కడైతే ఈవీఎం బ్యాలెట్లను భద్రంగా ఉంచుతారో అక్కడ భద్రపరిచిన ఈవీఎంలను మేము చూస్తాం, మాకు తెరవండి అని చెప్పేసి చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సంబంధించిన బంధువులు, వాళ్ళ రిలేషన్స్ అక్కడికి వెళ్ళి ధర్నా చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా పోలీసులు చెదరగొట్టడం జరుగుతుంది. ఎందుకంటే నిజంగా వాళ్ళు గెలిచే సాహసం కనుక, లేదంటే గెలిచే విధానాలు కనుక ఉంటే ఈవీఎంలను భద్రపరిచిన ఈవీఎంలను ఎలా తెరుస్తారు ఓపెన్ చేసి? మరి అక్కడికి వెళ్ళి మేము చూస్తాము, మాకు ఓపెన్ చేసి చూపించండి అని అడగడం కూడా స్వభావం కాదు కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అడిగితే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మేము కూడా ఎమ్మెల్యే అభ్యర్థులే, మాకు ఎందుకు చూపించాలని స్వతంత్ర అభ్యర్థులు కూడా వెళ్ళి అడిగే అవకాశం ఉంది. దీంతో పోలీసులు ఇదంతా పద్ధతి కాదని చెప్పేసి వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగింది. అయితే ఇదంతా పక్కన వస్తే తాడిపత్రిలో 70-80 బైకులు వేసుకొని నిన్న రోజు ర్యాలీగా చేసి టీడీపీ నాయకులు వైసీపీ సంబంధించిన నాయకులపై దాడులు చేశారు. అంటే ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, మాచర్ల నియోజకవర్గం కావచ్చు, లేదంటే గురజాల కావచ్చు, తాడిపత్రి కావచ్చు, హిందూపూర్ ఎంపీ అభ్యర్థిపై కూడా దాడి జరిగింది. అదేవిధంగా ఇట్లాంటి ఒకటి కాదు, రెండు చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల దాడులు చేస్తూనే ఉన్నారు. వీళ్ళకి నిజంగా గెలిపే కనుక అంత ఈజీ అయితే కనుక ఈ రోజు వైసీపీ నాయకులపై, వైసీపీ కార్యకర్తలపై దాడి ఎందుకు చేస్తున్నారు? ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రజానీకాన్ని భయాందోళనకి గురి చేయాలని చూస్తున్నారా? మరి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు? వైసీపీ నాయకులే మా కార్యకర్తలపై దాడి చేస్తున్నారు, ఖచ్చితంగా వైసీపీ రౌడీజం, గుండాయిజం అంతమందించాలని చూస్తున్నారు. అయితే ఈ రోజు ఎవరిపై ఎవరు దాడి చేస్తున్నారు? ఇప్పుడు గురజాల నియోజకవర్గంలో వైసీపీ ఇల్లు నేలమట్టం చేశారు. మరి దానికి చంద్రబాబు నాయుడు గారు ఏం సమాధానం చెప్తారు? నారా లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారు? ఖచ్చితంగా ఎన్నికలు అన్నాక ప్రజాస్వామికంగా జరగాలి. ఈ ఓటర్ అన్నాక ఎవరికి ఇష్టం వచ్చిన నాయకుడిని వాళ్ళకు ఓటేసి, ఈ రోజు వైసీపీకి ఓటేసినా, టీడీపీకి ఓటేసినా అది తన వ్యక్తిగతం, తనకు వాళ్ళ పరిపాలన బాగుంది, వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఆలోచనలు నచ్చాయి, వాళ్ళకు ఓటేశారు. కానీ వాళ్ళు ఓడిపోయినంత మాత్రాన వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం ఎవరికి ఉండకూడదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం అంటే ఖచ్చితంగా తమ ఓటుని ఎవరికైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఒకవైపు 81% ఎన్నికల పోలింగ్ నమోదు అవుతుంది అని ఎన్నికల కమిషనర్ చెప్తూ ఉండగానే ఇలాంటి సంఘటనలు ఎటువంటి విధి విధానాలకి దారితీస్తాయి? మరి ఎన్నికల్లో 81% ఓట్లు నమోదవుతున్నాయంటే ఖచ్చితంగా హర్షించదగ్గని విధం. ఎందుకంటే 100కు 100% ఓటింగ్ కావాలి, కనీసం 100కు 99% ఓటింగ్ నమోదు కావాలి. ఇప్పటికీ 79, 78 లేదంటే 80, 81% దగ్గర ఆగిపోతున్నాం. మిగిలిన 19% వాళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదు? మరి వీటినన్నింటినీ చూడాలి కదా. మరి పోనీ నిజంగా అందరికీ ఎన్నికలపై ప్రజాస్వామ్యబద్ధంగా గెలుపోవటంలో డిసైడ్ చేసేటట్లుంటే ఈరోజు టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి చేయాల్సిన అవసరం ఏముంది? మరి నిన్నటి రోజు మనం చూసాం, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని చెంపుని చెల్లమనిపించిన టీడీపీ నాయకుడు పరిస్థితి చూసాం. అదేవిధంగా టీడీపీ నాయకులు, వైసీపీ నాయకులు ఇల్లు కూల్చారు. అక్కడికి పరామర్శించడానికి వెళ్తే అనిల్ కుమార్ యాదవ్ని, లేదంటే గురజాల ఎమ్మెల్యే అభ్యర్థిని అక్కడ చుట్టమిట్టి వాళ్ళని బెదిరించే ధోరణి చూస్తున్నారు. మళ్ళీ నిన్నటి రోజు పోలీసులు టీడీపీ నాయకులపై రబ్బర్ బుల్లెట్లతో గాల్లే కాల్పాల్సి వచ్చింది.
వచ్చింది. అంటే ఖచ్చితంగా భయోందోళనకు గురి చేసి ఎలాగైనా గెలవాలని ప్రయత్నించిందే నిన్నటి రోజు. మరి నిన్నటి రోజు ఎన్నికలు అయిపోయినా సరే ఈ రోజు ఎందుకు ఇంకా అక్కడక్కడ కవింపు చర్యలకి దూకుతున్నారు? అంటే ఖచ్చితంగా ఎన్నికలు సామరస్యంగా సమస్యాత్మకంగా కాకుండా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరికి విలువైనది. వాళ్ళకి ఇష్టం వచ్చిన నాయకుడిని ఇష్టం వచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. తమనికి ఇష్టం వచ్చిన పార్టీకి వేసుకునే హక్కు ఉంటుంది. అలా జరగకుండా నిన్నటి రోజు దాడులు జరిగాయి. మరి నిన్నటి రోజు ఎన్నికలు ముగిసి కూడా దాదాపు 24 గంటలు అవుతుంది. 24 గంటలు అయినప్పటికీ ఇంకా అక్కడికక్కడ కవింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. మరి కవింపు చర్యలు ఎందుకు? మరి ఈవీఎంలు భద్రపరిచిన స్థలానికి టీడీపీ నాయకులు వెళ్ళి ఎందుకు ధర్నా చేయాల్సి వస్తుంది? అక్కడికి వెళ్ళి ఎందుకు ఓపెన్ చేయండి చూస్తా ఉండాల్సి వస్తుంది? ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అంటే భయోందోళన, అంటే ఓటమి భయమా వీళ్ళకి, లేదంటే ఇంకో భయమా తెలియదు. కానీ అయితే కవింపు చర్యలకైతే దిగుతున్నారని మనకి తేటతెల్లంగా తెలుస్తుంది. మరి ఎమ్మెల్యే అభ్యర్థులపై కూడా ఎలాగైనా వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఈ ఎన్నికల్లోనే కొంతమందిని రెచ్చగొట్టి వాళ్ళ దగ్గర ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేపిస్తున్నారు. ఇప్పుడు డోన్ నియోజకవర్గం ఆర్థిక మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు ఎవరు, బుగ్గన రాజేందర్ రెడ్డి. అతనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేపించారు. ఎందుకు ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అతను చదువుకున్న వ్యక్తి, ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు, మంత్రిగా పనిచేశారు, అతను విదేశాల్లో ఉన్నారు. ఈ రోజు ఇప్పటికీ ఇంకా కుల వ్యవస్థ ఉంది, కులంతో దూషించాడు అని ఆయనపై కేసు పెట్టించారు. నిజంగా నా పరిస్థితి ఉంటే ఒక ఆడియో రిలీజ్ చేయొచ్చు కదా, ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు కదా. మరి దానికి ఎందుకు సాహసం చేయలేకపోతున్నారు? అంటే ఎటువంటి విధి విధానాలకి దారితీస్తున్నా మనం చూడాలి. ఖచ్చితంగా ఆయన కనుక అని ఉండింటే కనుక ఖచ్చితంగా ఆయన సాక్ష్యాధారాలతో పాటు కేసు నమోదు చేస్తే బాగుంటుంది. ఆయన కనుక అని ఉండుకోకుండా కేవలం ఆయన ఇబ్బంది పెట్టే విధంగా చర్యలు తీసుకుంటే తప్పు చేస్తే కనుక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? మరి ఈ రోజు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో వచ్చింది, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా వచ్చింది. అయినప్పటికీ వాళ్ళకి ఓటమి భయంతోన వీళ్ళ వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారు. మరి ఏదేమైనప్పటికీ అక్కడక్కడ ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నికలు అయిపోయిన నేపథ్యంలో కూడా ఇంకా అక్కడక్కడ ఇట్లాంటి సంఘటనలు కవింపు చర్యలకు దిగుతున్నారు టీడీపీ నాయకులు. మరి ఈ విధి విధానాలు మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి.